నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రభాస్ గారు అంటే పాన్ ఇండియా రెబల్ స్టార్. మన ప్రభాస్ గారు అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఏంటంటే తన లైఫ్ లోకి ఒక కొత్త పర్సన్ వస్తున్నారు అన్నట్టుగా తను ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే ఫ్యాన్స్ అందరూ అంటే ఒక పర్సన్ అంటే ఏమనుకున్నారు, ఎందుకంటే తన పెళ్లి గురించి ఫ్యాన్స్ అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మరి తన పెళ్లి గురించే పెట్టారా? లేకపోతే మరి సినిమా ప్రమోషన్ గురించి ఏమన్నా పెట్టారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రభాస్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మన లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు ఇంకా అని చెప్పేసి తనైతే పెట్టడం జరిగింది. ఆ కొత్త వ్యక్తి అంటే ఫ్యాన్స్ అందరూ అనుకోవడం ఏంటంటే ఒక గుడ్ న్యూస్ చెప్పేస్తారు. ఏంటి ఇప్పటివరకు పెళ్లి గురించి ఎట్లాంటి అప్డేట్ లేదు. సో పెళ్లి గురించి చెప్పబోతున్నారు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. అది సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయిపోతుంది. మరి మీరేమంటారు? పెళ్లి గురించి అంటారా? లేకపోతే ఏదైనా మూవీ గురించి అంటారా? నిన్న ప్రభాస్ తన వ్యక్తిగత సోషల్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ వచ్చింది. తన లైఫ్ లో కొత్త పార్ట్నర్ ని పరిచయం చేయబోతాము. కొత్త లైఫ్ జర్నీలో కొత్త పార్ట్నర్ పరిచయం చేయబోతాము అర్థంతో చేసిన ట్విస్ట్ కాస్త అందరూ కూడా మనకు తెలుసు ప్రభాస్ ఆల్ ఇండియా కాదు వరల్డ్ స్టార్ అయిపోయారు. పాన్ ఇండియా దాటిపోయి వరల్డ్ స్టార్ అయిపోయారు. దాంతో అతనికి చాలా స్టాండర్డ్ కూడా వచ్చేసింది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దాంతో పాటు అతను పెళ్లి కాలేదు కాబట్టి మన ఇండియానే కాదు ఎక్కడైనా సరే లేడీస్ చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పెళ్లి విషయంలో అందరు ఆసక్తి ఎదురు చూస్తా ఉన్నారు. తరచూ సందర్భం వచ్చినప్పుడు చర్చ జరుగుతా ఉంది. తను ఒక హీరోయిన్ తోటి వరుసగా సినిమాలు చేసినా వరుసగా ఉన్నా కూడా ఆటోమేటిక్ రూమర్స్ కొడతా ఉంటాయి. మరి ఆ సందర్భం బట్టి ఆ 4 రోజులు చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఆ సెకండ్ పార్టీ నుంచి అంటే ప్రభాస్ సంబంధం లేకుండా వేరే పార్టీ మీడియా వాళ్ళు కావచ్చు, ఇంకా ఫ్యాన్స్ వారు కావచ్చు, ఇంకెవరెవరో క్రియేట్ చేసినటువంటి ఆ రూమర్స్ అవన్నీ చర్చలు. కానీ స్వయంగా ప్రభాసే తను ట్వీట్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో బహుశా తను కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి ఏమైనా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆమె ఎవరు గతంలో ఆమె ఎవరు అంటే చర్చ జరిగింది. ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చే వాళ్ళకి కావాలి. ఎవరికి కావాలి అంటే ప్రభాస్ సినిమా యూనిట్కి కావాలి. ఎందుకు చేశారు అంటే ఇలా రిలీజ్ అయిన విషయం ఏంటి అంటే ఈ చిత్రంలో కలిపి త్వరలో రిలీజ్ కాబోతున్న చిత్రంలో దీపికా పడుకునే కూడా హీరోయిన్ కూడా ఉంది. ఆమె తాలూకు ఫిల్మ్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే గతంలో మనం చూస్తా ఉంటాము సినిమా రిలీజ్ కు లేదా ఒక సీరియల్ రిలీజ్ ముందు టీజర్ రిలీజ్ చేసే అలవాటు. టీజర్ కానీ ప్రోమో అంటాం, ప్రోమో రిలీజ్ చేస్తాం. అలాగే అదే కల్చర్ ని ఇప్పుడు సినిమాకు ముందు ప్రీ ఈవెంట్ కానీ ఇట్లాంటి ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే గతంలో సినిమాల కన్నా ఈ కొన్ని ప్రభాస్ లాంటి సినిమాలు దీర్ఘకాలికంగా చాలా పీరియడ్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సుమారు 2 సంవత్సరాలు కూడా జరిగే అవకాశాలు. అట్లాంటప్పుడు సినిమాని మర్చిపోకుండా ప్రజల్లో ఎప్పటికి కూడా ఏదో ఒకటి ఉండాలి. సినిమా మర్చిపోకుండా ఆ సినిమాలో హైప్ ఉండాలి, ఒక చర్చ జరగాలి ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఆ సినిమా యూనిట్ వాళ్ళ టెక్నిక్ ప్లే చేస్తున్నారు. మర్చిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఆ సినిమా తాలూకు వార్తని పోస్ట్ చేయడం కానీ, పోస్టర్ రిలీజ్ చేయడం కానీ అట్లా అవలంబిస్తూ సినిమాని పబ్లిక్ మర్చిపోకుండా, మీడియా మర్చిపోకుండా ఎప్పుడు వైరల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే గతంలో ఇద్దరు హీరోలని ఆర్టిస్టులను పరిచయం చేస్తూ కూడా చేశారు. ఇప్పుడు దీపికా పడుకునే గారిని ఆ సినిమా తాలూకు పోస్టర్ రిలీజ్ చేసే ఉద్దేశంతో తను పోస్ట్ చేసి అంటే గతంలో సినిమాకు ప్రోమో ముందు రిలీజ్ చేసేవారు. రాబోయే ప్రోమో తాలూకు విషయం కూడా ముందే ఏదో ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేయడానికి ప్రభాస్ ఆ విధంగా చేశారనుకోవచ్చు. తన వ్యక్తిగత జీవితం తాలూకు హీరోయిన్ విషయంలో కానీ, రాబోయే భార్య విషయంలో కానీ కాదు. కానీ చర్చ అయితే జరిగింది. ఆ చర్చ వాళ్ళకి కావాలి. ఆ చర్చ జరిగిన తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉంటారు. అంటే ప్రభాస్ స్పిట్ చేశాడని ఆ స్పిట్ తర్వాత అనలైజ్ చేసుకోవడం, అనలైజ్ చేసిన తర్వాత అందరికి టెస్ట్ చేయడం, ఇదంతా ఒక 24 అవర్స్ లో చాలా సోషల్ ప్లాట్ఫామ్ లో చర్చ జరుగుతూ ఉంటుంది. ఫ్యాన్స్ లో చర్చ జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా సినిమాకి హైప్ క్రియేట్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆయన అది కాదు ఆ సినిమా తాలూకు హీరోయిన్ చేయడం అంటే ఇది కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఏదైతే సినిమా యూనిట్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది 100కు 1000% రీచ్ అయ్యేందుకు మనం
అంటే ఇప్పుడు చూస్తుంటే 'కల్కి' సినిమా గురించి ఇదంతా జరుగుతుంది. అంటే నాగార్జున డైరెక్షన్ లో 'కల్కి' సినిమా వస్తుంది కదా సార్. సో 'దీపిక పడుకోనె' గారి అంటే మనం చూస్తే తన బర్త్‌డే అప్పుడైతే ఒక పోస్టర్‌ని రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇది ఏంటంటే కొత్తగా ఏమన్నా అప్డేట్ ఇవ్వడానికి ఇలాంటి పోస్ట్ పెట్టారా? లేకపోతే నిజంగానే తన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారా? అంటే మరి ఎలా ఉంటది సార్? మరి అందరికి షాక్ ఇస్తున్నట్టు తనకు జీవితంలోకి రాబోయే అమ్మాయిని పరిచయం చేసే అవకాశం ఉందంటారా? వాస్తవానికి సినిమా వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా వాళ్ళు కూడా అలా కొంటున్నాం. గతంలో చూసాం. బన్నీ హ్మ్. చిత్రం సినిమా పుష్ప అప్డేట్ కాస్త గ్యాప్ రాగానే ఆ బన్నీ పుష్ప డైరెక్టర్ ఎక్కడ, సుకుమార్ ఎక్కడ ఇట్లా ట్రోల్ చేశారు చాలా మంది. అవును చివరికి సార్. ఆఫీస్ దగ్గరికి కూడా పోయి ధర్నా చేసేంత పని చేశారు మాకు అప్డేట్స్ లేదని. సినిమాకి ఎప్పుడు ఒక అప్డేట్ ఉండదు ఏం జరుగుతుంది అని అప్పటి నుంచి కూడా అంటే ఆ పుష్ప 2 నుంచి కూడా పుష్ప నుంచి కూడా కొంచెం ఒత్తిడి కూడా పెరిగింది ఈ సినిమా యూనిట్. ఓహో మనం హ్మ్. మన ఫ్యాన్స్ సినిమా తాలూకు వివరాలు ఇవ్వకపోతే వాళ్ళు ఆ డిసప్పాయింట్ లో ఉంటున్నారు. ఫ్యాన్స్ మధ్యలో కాంపిటీషన్ కూడా ఉంది. మా ఎన్టీఆర్ పోస్టర్ వచ్చేసింది, మీ బన్నీ పోస్ట్ రాలేదు, మా ప్రభాస్ పోస్టర్ వచ్చింది, మీది రాలేదని వాళ్ళు తరచు డిస్కస్ చేసుకోవటము లేదా ట్రోల్ చేసుకోవడము కాంపిటీషన్ ఫీల్ అవుతున్నాం. మనం గతంలో చూసాం బెంగళూరులో హీరోతో ప్రభాస్ హీరో తాలూకు వాళ్ళ గొడవ కూడా అయింది. ఫ్యాన్స్ హ్మ్. ఇద్దరు కొట్టుకున్నారు చాలా వరకు. అంటే ఇక్కడ ఫ్యాన్స్ మధ్యలో ఆ కాంపిటీషన్ ఉంది. హెల్దీ కాంపిటీషన్ ఇవ్వాలంటే మనం ఏదో మన పోస్ట్ మనకి ఇచ్చుకోవాలి సినిమాకు ఉండడం. దాంతో కూడా ఎప్పుడైతే చర్చ ఉంటుందో రేపు బిజినెస్ విషయంలో అడ్మిటర్ల విషయంలో కూడా వాళ్ళు రీచ్ అవుతారు. హ్మ్. సో సినిమాని ఎప్పటికప్పుడు ఇట్లా కవరేజ్ ఇచ్చుకుంటూ సోషల్ ప్లాట్ఫామ్ లో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడం కోసం ఈ విధంగా కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని చెప్తారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే 'ప్రభాస్' గారి సినిమాల్లో ఒక 2, 3 మనకు చూసాము. 'కల్కి' తర్వాత మన 'పాత' సినిమా కూడా ఉంది. 'రాజసాబ్' సినిమా ఉంది. అండ్ 'సందీప్' గారి సినిమా కూడా ఉంది. ఓన్లీ లేకపోతే ఇది సినిమా ఒక అబ్బాయి సినిమా సినిమా షెడ్యూల్ ప్రకారం అన్ని వరుసగా షెడ్యూల్ లో ఉన్నాయి. అన్ని ఏ కమిట్మెంట్ డేట్స్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే హ్మ్. ఏంటంటే అన్ని ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒకటి షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ ఉంటుంది, ఒక ల్యాబ్ వర్క్ ఉంటుంది, ఒక ఆఫీస్ హ్మ్. వర్క్ ఉంటుంది. అవన్నీ జరుగుతా ఉంది. ఏ చిత్రం తాలూకు ఆ చిత్రం తాలూకు అప్డేట్స్ ఇచ్చుకుంటున్నారు. అన్ని చిత్రాల్లో చూస్తున్నారు. పెద్ద హీరోలే కాదు చిన్న తరహా సినిమాలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. సో హ్మ్. అన్నీ కూడా పెద్దగా రాలేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా సినిమా ఎగ్జిబిట్ థియేటర్స్ క్లోజ్ చేశారన్న వార్త కూడా విన్నాం. సో అవును రేపు సార్. 10 రోజుల సినిమాలు తర్వాత తక్కువ ఉంటున్నాయని చెప్పేసి థియేటర్స్ అన్ని కూడా చాలా వరకి క్లోజ్ చేస్తున్న పరిస్థితి. సింగిల్ థియేటర్స్ అన్ని క్లోజ్ చేసిన పరిస్థితి. సో ఏమన్నా మరి ఆ థియేటర్స్ క్లోజ్ చేసినందువల్ల ఇలాంటి అప్డేట్స్ ఇస్తే థియేటర్స్‌కొస్తారన్న మరి ఎలా సార్ అసలు? ఆ, అదే మనకు కావాల్సింది కూడా అదే అప్డేట్స్ ఉండాలి. సినిమా మర్చిపోవద్దు. ఈ ఎలక్షన్ హడావుడి సమ్మర్ గోల ఇదంతా అయిపోయిన తర్వాత 10-15 డేస్ లో రీఓపెన్ అవుతాయి కదా. అప్పటి వరకు హ్మ్. మంచి మార్కెటింగ్ వస్తుంది. సో బెస్ట్ యూజ్ అంటే సినిమాకి బజ్ క్రియేట్ చేసడం కోసం విషయం ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ రోజు థియేటర్ సినిమాకు చూడడానికి రావడానికి ప్రేక్షకులు చాలా దూరంగా ఉంటున్నారు. అంటే 10 మంది వచ్చే కారు నలుగురు కూడా రావట్లేదు. 4 సార్లు సినిమా చూస్తున్నాడు, ఒకసారి సినిమా చూస్తున్నాడు. ఆ హ్మ్. కాస్త ఓపిక పట్టుకుంటే ఓటీటీలో చూద్దాం అనుకున్నా అంటే థియేటర్కి వచ్చేదే కష్టంగా ఉంది. అవును సార్. అందుచేత వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ సినిమాని హైప్ క్రియేట్ చేసుకొని ఒక బజ్ క్రియేట్ చేసుకొని పెట్టిన పెట్టుబడి కూడా పెట్టి తెచ్చుకుని ఉంటారు. ఎందుకంటే చిత్రాలు కూడా చిన్న చిత్రాలు ఏం కాదు. రూ. 1,50,00,000 చిత్రాలు కూడా కావాలి. హ్మ్. ఒక్కొక్కటి 100 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 150 కోట్ల చిత్రాలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ప్రతి రూపాయి రిటర్న్ రావాల్సి ఉంటుంది. భయం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లా మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే చేసుకుని అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రజల్లో అంటే ఎన్నికలు అని చెప్పేసి, సమ్మర్ అని చెప్పేసి, హాలిడేస్‌లో ఉన్న వాళ్ళని ఒక్కసారి తన పోస్ట్‌తోని అందరి చూపుని ఒక్కసారి అంటే తన సినిమా వైపే కావచ్చు, తన వైపే తిప్పుకున్నారని అనుకోవచ్చా సార్ ఆ పోస్ట్‌తోని? కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే అదే పెద్దగా వేరే చిత్రాల తాలూకు అప్డేట్స్ లేదు. ఏమైనా ఇప్పుడు వస్తుంది ఎక్కువ 'పుష్ప 2' గురించి ఉంది. కలికి అవును సార్. దగ్గరకు వచ్చింది కాబట్టి దానికి తగ్గటువంటి మార్కెట్ స్ట్రాటజీ చూడాలి. హ్మ్. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.